అయ్యో చిన్నది వేసిందా? వేసిందంటే ప్రార్థన చేశానమ్మా. చేశానమ్మా. మీరు చేసుకున్నారా? చేశానమ్మా. చేశాను. ఇప్పుడు సిరియా దేశస్థులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వస్తున్న సమయం. అందరు రండి, ఇశ్రాయేలీయుల మీద దాడి చేయడానికి అందరు రండి. వాళ్ళని మనం ఇప్పుడు ఎలా అయినా చంపేసేయాలి. ఆ రాజ్యాన్ని మొత్తం మనమే తీసుకోవాలి. అందరు రండి, సిరియా దేశస్థులారా అందరూ రండి. మనం వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి మన దేశానికి బానిసలుగా మనం తీసుకొని రావాలి. ఓకేనా? రండి, మనం వెళ్ళి వాళ్ళని చంపేసి వద్దాం. రండి. మనమే గెలిచాం. మన దేశమే గెలిచింది. మనమే గెలిచాం. అదిగో అక్కడ కొంతమంది బతుకున్నారు. వాళ్ళని మన దేశానికి బానిసలుగా తీసుకొని రండి. తీసుకొని వెళ్ళండి. వాళ్ళని తీసుకొని రండి. పదండి. అరే, ఈ చిన్నదెవరు భలే ఉంది. మా ఇంటికి తీసుకొని వెళ్ళి మా భార్యకి పరిశాలకులుగా పరిచయం చేస్తాను. ఏమే ఎక్కడున్నావు? వచ్చేసారా? గెలిచావా? గెలిచాను. నీకు ఎలా తెలుసు మేము గెలిచామని? నేను వెళ్ళి గెలవకపోవడమా? ఇదిగో వెళ్ళి నీకు ఇక్కడ ఒక పరిశాలకులు తీసుకొని వచ్చాను. ఈమెకి ఏ పని కావాలంటే నువ్వు ఆ పని నువ్వు చేత చేయించుకో. ఏ పనైనా చేస్తుంది, చేయించుకో. ఏంటి నాకు బాగా ఇంత నరకం నాకు. దేవా, ఎన్ని చోట్లకి వెళ్ళినా నాకు తగ్గట్లేదే. ఈ కుష్ఠరోగము ఎవరికి తెలియదు. నేను బయట ఇంత ధైర్యంగా ఉన్నా కూడా లోపల నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను. అయ్యో ఏంటి నాకు బాధ. అయ్యో తట్టుకోలేకపోతున్నాను. అమ్మో. అయ్యగారికి చాలా రోజుల నుంచి కుష్ఠవ్యాధమ్మా. మస్తు హాస్పిటల్లో తిరిగిన తగ్గుతలేదు. మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరు? మీ ఊర్లో ప్రవక్త ఉన్నాడా? ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే తగ్గిపోతుందా? నిజంగా తగ్గుతుందా? మొత్తం బాగు చేస్తారా? నిజంగా? మేము వెళ్ళొచ్చా అయితే ఆయన దగ్గరికి? సరే, నేను వెళ్ళొస్తాను ఆ ప్రవక్త దగ్గరికి. మనం ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళేసి వద్దాము. నా బాధ మొత్తం తగ్గిస్తాడేమో. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళేసి వద్దాము. ప్రవక్త దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి మన రాజుగారిని ఆజ్ఞ తీసుకుని వెళ్తాం. అయ్యా, ప్రణామం. మేము ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఎందుకు నిమిత్తం వెళ్తున్నావు? నాకు నా శరీరం అంతా ఎంతో వ్యాధి కలిగి ఉన్నది. అక్కడ ఆ రాజు దగ్గరికి వెళ్తే మొత్తము స్వస్థపరుస్తాడంట. నేను అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాను. సరే, నువ్వు వెళ్ళు. ముందు కొన్ని డబ్బులు, కొంత బంగారు, నీ వస్త్రాలు తీసుకొని వెళ్ళు. సరే అయ్యా, వెళ్ళొస్తాము. మళ్ళీ నా దేశాన్ని నాశనం చేయడానికి మళ్ళీ వస్తున్నారే. చేయాలి, నా దేశం నాశనం అయిపోతుందే. అయ్యో దేవా. రాజా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? మన దేశాన్ని మళ్ళీ నాశనం చేయడానికి మళ్ళీ సిరియా ప్రవక్త
వస్తున్నారు. నేను తీరుస్తాను. నేను తప్పకుండా తెలుస్తావా? తప్పకుండా తీరుస్తాను. ఎవరు ఎవరండి లోపల? ఎవరున్నారు? ఒకసారి బయటికి రండి. ఎవరండి మీరు? మీరేనా బాగు చేసేది రోగుల్ని? నేనేనండి. ఏదైనా బాగు చేస్తారా? ఏదైనా బాగు చేస్తాను. ఇదిగో నాకు ఇది శరీరం అంతా కుష్టి రోగం వచ్చింది. ఇప్పుడు నేను ఎట్లా బాగవ్వాలి? నువ్వు 7 మార్లు యోర్దాను నదిలో మునగండి. మీరేంటి యోర్దానికి వెళ్ళమంటున్నాడు? మన ఊర్లో నదులు లేవా? అక్కడి నుండి ఇక్కడికి వచ్చామా మనం? పదండి, ఏమొద్దు, పదండి పదండి, మనం మన ఊరికి వెళ్ళిపోదాం. అయితే ఒకసారి చేద్దాం ఆయన దగ్గర. 7 సార్లు ఒకసారి తగ్గకపోతే నాకు చెప్పిన చిన్నదాని అంటూ ఇంత సంగతి ఇద్దరిని చంపేస్తాను. ఇప్పుడే నేను 7 సార్లు యోధాన్ని మునిగినా తగ్గకపోతే వీళ్ళంతా తేలుస్తాం. మొత్తం తగ్గిపోయిందా? మొత్తం 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 తగ్గిపోయిందా అదంతా? నిజంగా నీళ్ళ కొనడం వల్ల నిజంగా తగ్గిపోయిందా? నిజంగా? అయ్యో, ఆ చిన్నది నాకు ఎంత మేలు చేసింది. ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి ముందు కృతజ్ఞతలు చెప్పాలి. ముందు అయితే అవును మర్చిపోయాం. ముందు రాజు దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పేసి వస్తాను. అయ్యా అయ్యా చెప్పండి. అయ్యా, నా దేహం అంతా బాగుపడుతుందయ్యా మీరు చెప్పడం వల్ల. మీకు ధన్యవాదాలు. దేవునికి కృతజ్ఞత కానీ దేవునిలో బలపడవాలి. మీకు ఏం కావాలయ్యా? నాకు ఇట్లా తగ్గినందుకు మీకు ఏం చేయాలయ్యా? ఏం చేస్తూ లేదని దేవుణ్ణి సంతోష పెట్టాలి. దేవుణ్ణి ఆనందింపజేయాలి. దేవుళ్ళ బలంగా ఎదగాలి. మేము ఇప్పటి నుంచి మీ దేవుడిని మేము నమ్ముకుంటామయ్యా. ధన్యవాదాలు. చూడండి, చిన్నది ఎంత మేలు చేసిందో కదా. ఒకసారి మనం ఇంటికి వెళ్ళేసి వద్దాం. వచ్చేసాను. మొత్తం తగ్గిపోయింది. మొత్తం పోయింది. చూడు, అవును, మనము శత్రువు దేశం నుండి తీసుకొని వచ్చిన ఆ చిన్నది మన మంచే కోరింది. ఇప్పటి నుండి ఆ చిన్నది మనకు బానిస కాదు, మన ఇంటిలో బిడ్డ ఇప్పటి నుంచి. అమ్మా, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి మేము కూడా నమ్ముకుంటాము. మీ దేవుడు ఎంత బలమైన వాడు, ఎంత స్వస్థత కలిగిన వాడు. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క రోగం నయం చేసినందుకు నీకు వందనాలు. యేసయ్య నామమున వందనాలు చెల్లిస్తాను. ఆమేన్. ఈ స్కిట్ ద్వారా ఎంతమందో స్త్రీల గురించి చెప్తారు. స్త్రీల ద్వారా ఎన్నో మార్పులు జరుగుతాయి అంటారు కదా. ఇక్కడ ఒక చిన్న పాప ద్వారా కూడా ఎంతో మార్పులు మనం చూస్తున్నాం. చిన్నదంటే ఆమెకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 10-12 సంవత్సరాలు ఉంటాయి. ఆ 12 సంవత్సరాల వయసులో కూడా మనం మన పిల్లల్ని చూసుకుంటే ఎట్లుంటారు? ఆ 12 సంవత్సరాలు అంత జ్ఞానం కలిగి ఉండదు. ఆమె శత్రు దేశం నుండి వచ్చినా కూడా మనకి మేలు చేయాలని కోరుతుంది. అంటే అది దేవుని వలన. మనం కూడా మన పిల్లల్ని చిన్నప్పటి నుండి దేవుని జ్ఞానంతో పెంచాలని ఈ స్కిట్ ద్వారా మేము చెప్పాలనుకున్నాం.